సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ కూడా మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళ మాటలు కూడా తెలుసుకుందాం. మీది ఏ డిస్ట్రిక్ట్ నుంచి, అంటే అన్ని టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుల మీరు ఏంటి? నా పేరు ఆవుల సైదులండి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేము తెలంగాణలో ఎస్సీ గురుకులాలకు సంబంధించి 238 స్కూల్స్, అంటే ఇవి 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంటాయి. అదేవిధంగా మహిళలకు ఒక 30 డిగ్రీ కాలేజీలు, మొత్తం కలిసి 268 పాఠశాలలు ఉంటాయండి. ఇందులో దాదాపు 1,60,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. టీచర్ల పరంగా చూస్తే దాదాపు ఒక 12,000 మంది టీచర్లు మేము పనిచేస్తున్నాం ఇక్కడ. అందులో ఒక రెగ్యులర్, అంటే రెగ్యులర్ టీచర్స్ ఒక 8,000 మంది వరకు ఉంటారు. అవుట్సోర్సింగ్ బేసిస్ ఒక 4,000 వరకు ఉంటారు. మాకు చాలా ఇష్యూస్ ఉన్నాయండి. గత 2-3 నెలల కాలంగా కూడా మేము సంబంధిత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు కానీ, తర్వాత మా సంస్థ కార్యదర్శి కానీ ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా యొక్క గురుకుల పాఠశాలల్లో టైం టేబుల్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రస్తుతం 8 గంటల నుంచి, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు ఉంటుందండి. కాబట్టి ఆ టైం టేబుల్ని మేము ముఖ్యంగా 9 గంటల నుంచి 4:30 వరకు మార్చాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు 5:30 వరకు టైం, ఇప్పుడు 8 గంటల నుంచి 4:30 వరకు ఉందండి. ఇది చాలా, ఎందుకంటే మాకు ఉన్నటువంటి ఇంతకుముందు చెప్పినట్టుగా 238 పాఠశాలల్లో దాదాపు ఒక సగం పాఠశాలలు 100-110 పాఠశాలల వరకు రెంటెడ్ బిల్డింగ్లో ఉండడం వల్ల, సరైన బాత్రూమ్స్ లేకపోవడం వల్ల విద్యార్థులు ఉదయం 5 గంటలకు లేచి 6 గంటల వరకు గేమ్స్ ఆడతారండి. ఆ తర్వాత 1 అవర్లో 6 to 7 1 అవర్లో వాళ్ళందరూ కూడా రెడీ అయ్యి లంచ్ టిఫిన్కి రావాల్సి ఉంటుంది. ఆ 1 అవర్ టైంలో విద్యార్థులు 640 మంది విద్యార్థులు రెడీ అయ్యి స్నానాలు చేసి టిఫిన్కి రావాలంటే ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా టిఫిన్ 7 గంటలకు టిఫిన్ సరిపోవట్లేదు కాబట్టి టైం టేబుల్ చేంజ్ చేయమని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నాం, అదందరికీ తెలుసు చాలామందికి. ఎందుకంటే ఐఐటి గౌరిదొడ్డి కానీ ఇట్లాంటి పాఠశాలల్లో ప్రతి సంవత్సరం దాదాపు 100-200 మెడిసిన్ సీట్లు కానీ 150-200 ఐఐటి సీట్లు కానీ వస్తున్నాయి. ఇంత నాణ్యమైన విద్య అందిస్తున్నటువంటి మాకు ఉపాధ్యాయులతో టీచింగ్ పనులు కాకుండా నాన్ టీచింగ్ పనులు, అంటే ఒక వాచ్మెన్ లాగా రాత్రిపూట 3 టీచర్లు స్కూల్లోనే ఉండి నైట్ డ్యూటీ చేయమని చెప్పడం అనేది ఇది ఒక బాధాకరమైన విషయం. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి వార్డెన్లను, నైట్ డ్యూటీ వాచ్మెన్లను కానీ వార్డెన్లను కానీ నియమిస్తే మేము ఇంకా ఉపాధ్యాయులు ఇంకా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ఇంకా ఎక్కువ ప్రయత్నం. ఇప్పుడు మీరు చెప్పినది నాన్ టీచింగ్ స్టాఫ్ ఈ పనులు చేయడం, వార్డెన్ పనులు చేయడం, నైట్ డ్యూటీలు చేయడం, ఇట్లా ఎన్ని స్కూళ్ళకు ఉన్నది ప్రధానంగా? అంటే తెలంగాణలో 5 రకాల గురుకులాలు ఉంటాయి సార్. 5 రకాల గురుకులాలు అంటే ఎస్సీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు, బీసీ గురుకులాలు, మైనార్టీ గురుకులాలు, సాధారణ గురుకులాలు అని ఉంటాయి. ఇప్పుడు కేవలం ఒక మైనార్టీ గురుకులాల్లో మాత్రమే 204 స్కూల్, అంటే స్టేట్ మొత్తం 130 దాకా గురుకులాలు ఉంటాయి. అందులో 204 మైనార్టీ స్కూళ్ళల్లో మాత్రం ఉదయం 9 గంటల నుంచి 4:30 వరకు టైం టేబుల్ మార్చారు. వాళ్ళు సెప్టెంబర్లోనే మార్చారు టైం టేబుల్. కానీ మా సంస్థకు మాత్రం ఇప్పటివరకు మార్చలేదు. అంటే ఓన్లీ మైనార్టీకి మాత్రమే 9 గంటల నుంచి 4:30 వరకు మార్చారు. ఇంకా మిగతా 4 రకాల గురుకులాలకు ఏదాన్ని కూడా మార్చలేదు. ఉదయం 8 గంటల నుంచి 4:30 వరకు కొనసాగుతుంది. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. ఉదయం 7 గంటలకు టిఫిన్ చేసిన విద్యార్థి మళ్ళీ 1:30కి టిఫిన్ చేయాలంటే మధ్యలో ఒక 6 గంటల పైన సమయం ఉండడం వల్ల విద్యార్థులు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి టైం టేబుల్ చేంజ్ చేయడం అనేది ఒక మా ప్రథమ డిమాండ్. ఇది ఆర్థిక సమస్య కాదు ఇది. తర్వాత నైట్ స్టే ఏదైతే ఉందో, నైట్ అక్కడే పడుకోవాలి టీచర్లు ఏదైతే ఉందో దాన్ని వెంటనే విరమించుకోవాలి. అదేవిధంగా మాకు సంబంధించినటువంటి ప్రమోషన్లు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీకు సంబంధించి ఎన్ని పెండింగ్లో ఉన్నాయి మీ గురుకులాలకు సంబంధించి? మీరు అన్నారు కదా 5 మొత్తము, అంత ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు? మొత్తం 40-30 వేల దాకా ఉంటారండి. అన్ని రకాల గురుకులాలు కలిసి 30 వేల దాకా ఉపాధ్యాయులు ఉంటారు. బెనిఫిట్స్ ఏమేమి రావాలి? ఓన్లీ రిటైర్డ్ సంబంధించి బెనిఫిట్ రావాలా, ఇంకా హెల్త్ సంబంధించి ఏమున్నాయి మొత్తం? అయితే మాకు ఇక్కడ ఏంటంటే మా గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ విద్యార్థులేనట. అంటే వాళ్ళ నుంచి వచ్చే ర్యాంకులు ప్రభుత్వ ర్యాంకులు అని చెప్పుకుంటారు. బట్ మేము ఎవరైతే గురుకులాలు ఉన్నాయో మమ్మల్ని ఒక సొసైటీ కింద పరిగణిస్తున్నారు. అంటే మాది ప్యూర్ గవర్నమెంట్ కాదు, సొసైటీగా ఉంటుంది మాది. కాబట్టి మేము ఉంటామంటే, మేము చదువు చెప్తున్న విద్యార్థులు మంచి రిజల్ట్స్ ఇస్తున్నప్పుడు మా విద్యార్థులు గవర్నమెంట్ అయినప్పుడు మమ్మల్ని కూడా గవర్నమెంట్గా ట్రీట్ చేయాలి. సొసైటీ నుంచి వస్తుంది. సో మేమేమంటామంటే గవర్నమెంట్ ఉపాధ్యాయులు లాగానే మాకు కూడా, అంటే గవర్నమెంట్ ప్రభుత్వం ఇస్తుంది జీతాలు, బట్ ట్రెజరీ నుంచి కాకుండా సొసైటీ అకౌంట్ నుంచి మాకు జీతాలు ఇస్తున్నాయి. సో మేమేమంటామంటే మాకు మిగతా ఉపాధ్యాయులు లాగానే మాకు హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి, 010 కింద శాలరీస్ ఇవ్వాలి.
అదేవిధంగా టీఎస్జిఎల్ఐ పథకం కూడా కొనసాగించాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పటికి ఒక 3 డిఎల్ పెండింగ్లో ఉన్నాయి. గతంలో అంటే అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చేశారు, మాకు మాత్రం రాలేదు. ఒక 3 డిఎల్ పెండింగ్లో ఉన్నాయి. అంటే గవర్నమెంట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా అనౌన్స్ చేయనివి కాదు, అనౌన్స్ చేసి 2 years అవుతుందా మొత్తం? 2 years బ్యాక్వే ఒక 3 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. ఆ డిఎల్ కూడా త్వరలో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మేము కోరుకుంటూ ఒక డిఏ తక్కువ ఫైనాన్షియల్ ఇష్యూస్ తక్కువనే మాట్లాడుతున్నాం, నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎక్కువ మాట్లాడుతున్నాం. కాబట్టి మా సమస్యలు పరిష్కార దిశగా మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.